చికెన్ వేసుకోండి, చిటికెడు పసుపు, సరిపడినంత సాల్టు, సరిపడినంత కారం, మరి సరిపడినంత గరం మసాలా. ఎందుకంటే మనం కొద్దిగా తీసుకున్నాం కాబట్టి, ఒక 100 గ్రాములు చికెన్ తీసుకున్నాం కాబట్టి సరిపోద్దండి. అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక ఉల్లిపాయ, చిన్నగా ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక ఆలుగడ్డ తీసుకుని వాటర్లో చక్కగా తురిమేసి చెక్కు తీసి అలా పిండి వేసేసేయండి. వేయటం వల్ల మనకి పకోడీ చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందో అసలు ఒకసారి మీరు ట్రై చేయండి. సింపుల్గానే చూపిస్తున్నాను నేను మీకు. కార్న్‌ఫ్లోర్ కూడా వేయండి. శనగపిండి ఉంటే శనగపిండి యూజ్ చేసుకోండి. మీరు కార్న్‌ఫ్లోర్ వేసినా శనగపిండి వేసినా మీరు చేయాల్సింది ఏంటంటే 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి.